హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డేంజర్ బాయ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనోడు రాము, మా ఫ్రెండు ట్రాన్స్జెండర్ మీద వీడియో చేయడానికి పోతాం ప్రాంక్ ఈరోజు. ఎందుకంటే మనోడు ఆమెకు తెలియదు, అసలు ఎప్పుడు చూడలేదు. నాకు తెలుసు కాబట్టి నేను ఫోన్ చేసి ఇట్లా పిలిచిన, ఇట్లా కొంచెం పని ఉంది అది ఇది అని చెప్పి. అయితే మనోని అక్కడ వదిలేసి చిన్న ప్రాంక్, అసలు నాకు తెలిసి మాత్రం వీడియో మస్తు వస్తుంది. ఒకసారి అయితే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. కానీ మీరు సపోర్ట్ చేస్తారు, కానీ ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసి ఇట్లాంటి మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డేంజర్ బాయ్ ఛానల్. పులిహోర రాజా చూడండి, కానీ పులిహోర రాజాతో ఎట్లుంటుందో చూడండి. నాకు తెలిసి మాత్రం రచ్చరచ్చనే వీడియో మొత్తం. కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డేంజర్ బాయ్స్. ఓకే నా ఫ్రెండ్స్, చలో వీడియోలోకి అయితే. ఇంతసేపా చాక్లెట్ డే మళ్ళీ ఏం లేదా? అబ్బాయి ఇస్తారు కదా అమ్మాయికి. అవునా, తీసుకొస్తా మరి చెప్పి. తీసుకొస్తా, ఇప్పుడే తీసుకొస్తావా? తీసుకొస్తా, దాన్ని కాసేపు ఉండు. ఇప్పుడే ఎందుకు? ఎంతసేపు? నేనెవరు? మా ఫ్రెండు. అవునా, తీసుకొస్తా నీకోసమే కదా. ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు? అడుగు. అయ్యో, ఎవరో తెలియకుండా అలా పరిచయం తీసుకుంటామా? అయ్యా, నన్ను నమ్ముతున్నట్టు మా నువ్వు నమ్ము, ఏం లేదు. నువ్వు కాసేపు ఉండొచ్చు కదా. ఎందుకు? అయ్యా చాక్లెట్గా అయ్యా అడిగినావా? చాక్లెట్ తీసుకొస్తా పోయి. సరే, ఫ్రెండ్గా నాతో మాట్లాడుతూ ఏమవుతుంది నీకు? నీ పేరేంది? నా పేరా సాత్విక. ఎక్కడ ఉండేది? ఇక్కడే పక్కన మున్గనూరులో ఉంటుంది. అవునా, ఏం చేస్తుంటారు రోజు? ఏం చేస్తాం ట్రాన్స్జెండర్స్ కదా, మేము ఏం చేస్తాం అంతేనా? నీ పేరు? నా పేరు రాము. రాము, ఇక్కడ ఉంటాను. నేను బంజారాఖాన్లోనే ఉంటా. నేను అట్లాకి వెళ్ళి ఇట్లా వచ్చినప్పుడే చూసిన, చాలా అందంగా కనిపిస్తున్నావు, చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇంకా ఈరోజు చాక్లెట్ డేగా? అవును, నీకోసం చాక్లెట్ తెచ్చిన. అవునా? అయినా ఇప్పుడే కదా మనం పరిచయం అయింది, అప్పుడే ఏంటి? ఏమో, నిన్ను చూస్తే నాకు ఏదో అలా ఉంది. అబ్బా, బాగా అబ్బాయిలు అందరికి ఇంతేనా? ఇప్పుడు అట్లాని కాదు, ఇప్పుడు నువ్వు అట్లా వచ్చినప్పుడే నేను చూసిన, నాకు నచ్చేసింది. ఆయన ఇప్పుడు బండి మీద పోయిండు చుట్టూగా. ఆయన తెలియకుండా మనం పెళ్లి చేసుకున్నామా పోయి? అసలు నీకు సెన్స్ ఉందా కొంచెం అన్నా? అయ్యా, అమ్మో, పెళ్ళి గిల్లి అంటున్నావు, ఇప్పుడే పరిచయం అయ్యి అదేదో ఎన్నో రోజులు అయింది పరిచయం అయ్యి అన్నట్టు మాట్లాడుతున్నావు. తిన్నావా మరి? తినేసి వచ్చాను, ఇప్పుడే బయటికి వెళ్ళాను. మా ఫ్రెండ్ కర్రీ తీసింది, తినేసి వచ్చాను ఇప్పుడే. చింటూ ఫోన్ చేసిండని వచ్చాను. నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు పెళ్ళి గిల్లి అని. సరేగా, ఈరోజు చాక్లెట్ డేగా, నీకోసం చాక్లెట్ తెచ్చిన. థ్యాంక్ యూ. కానీ తీసుకో, నార్మల్గా అయితే తీసుకుంటా. మరి లవ్ ఇవన్నీ మనకు సరేనా? అయ్యా తీసుకోరాదు, ఫస్ట్ చెప్తా. సరే చూడా, ఐ లవ్ యూ చెప్తున్నావు ఏంటి? నాకు ఇలాంటివి నచ్చవు అసలు. అది కాదు, చూడగానే నచ్చేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. అట్లానే నాకు ఇలాంటివి నచ్చవు అసలు. అట్లానా? ఏమో, నాకు నచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నీకు నచ్చితే అవతల నచ్చాలి కదా.
ఒకసారి నన్ను చూడు. నీకు ఒకటి చెప్పనా, ఆ, ఫస్ట్ నేను నిన్ను చూసిన తర్వాత కూడా నాకు కూడా అలా అనిపించింది, కానీ నేను బయట చెప్పలేకపోయాను అంతే. అంతేనా? అంతే. I love you. ఒకసారి హగ్గిస్తావా? హగ్గిస్తావా? హగ్గా? అప్పుడేనా? అయ్యా, ఛీ, నా వల్ల కాదు. హగ్ ఇవ్వడంలో ఏమవుతుంది? ఒకసారి హగ్గిస్తే అయిపోతుంది కదా. చాలా సిగ్గు బాబు. అంతేనా? ఇంకా చెప్పు, ఇంకా రాలేదేంటి చాక్లెట్కి వెళ్ళి ఆయన? ఏమో వస్తాడు ఇప్పుడు, ఏమో వస్తాడు. ఇంకా చెప్పు. ఏం లేదు, ఒక్క హగ్గిస్తే. హగ్ అంటే ఒక్క హగ్ ఒకటేనా? హగ్ ఒకటే సరే. ప్రస్తుతానికి. ప్రస్తుతానికి ఎందుకు అలాగా అయ్యా. చెప్తున్నావు? ఏమంటున్నా, హగ్గిమంటున్నా నేను, వేరేదేం అడగట్లేదు. ఇంకా చాలా ఉంది మనకి ప్లాన్. అట్లానే అయ్యా, హగ్గు తీసుకోవాలంటే గురి నాకు ఏదోలా ఉంది. నాకు కూడా. ఇంకా రాలేంది, రాకపోయినా ఆయన. పోదామా? ఆయన వస్తాడు. ఎక్కడికి వెళ్దాం? టెంపుల్కి. ఇప్పుడా? ఆ, ఎందుకు ఇప్పుడే? వెళ్దాం, మ్యారేజ్ చేసుకుందాం. ఆడ పూజారి ఉన్నాడు, పంతులు ఉన్నాడు, పోయి మ్యారేజ్ చేసుకున్నాం. వెళ్ళిపోదాం. నువ్వు ప్రిపేర్ అయి వచ్చినట్టున్నావు. అట్లా ఏం లేదు, నేను చూసిన సడన్ గా నాకు ఏదో నాకు ఇష్టం అర్థం కావట్లే. అట్లా ఏమంటావు మరి? లేదు, ఉం? పెళ్ళికి కాదు. అయ్యా, ఏమైంది? నచ్చలే నేను చూడంగానే అన్నీ జరిగిపోతాయి. నేను నచ్చలేండి, ఇప్పుడే వెళ్ళిపోతా. అలా అని కాదు. ఉం. పోదామా? ఎక్కడికి? టెంపుల్కి వెళ్దాం. రాను నేను. రావా? ఎందుకు? అయ్యా, ఇప్పుడే హగ్ ఇచ్చినావుగా. హగ్గిస్తే తర్వాత పెళ్లి తర్వాత వేరే, పెళ్లి తర్వాత వేరే. వేరే అంటే వేరే అది. కొన్ని రోజులు ప్రేమించుకుందాం, తర్వాత పెళ్ళి, సరేనా? ఇప్పుడు పెళ్లి చేసుకుందాం, పెళ్లి అయిపోయినాక ప్రేమించుకుందాం. అమ్మో, నా వల్ల కాదు. వెళ్దాం పా. నేను నచ్చలేంటే ఎప్పుడు నేను వెళ్ళిపోతా ఇప్పుడే. నేను నచ్చలేదు చెప్పలేదు కదా. మరి చెప్పు. ఏం ఒక చెప్పాలి? హగ్ ఇచ్చినావు, చాక్లెట్ తీసుకున్నావు, ఇంకా ఏం కావాలి? పెళ్లి చేసుకో, ఇంకా కావాల్సినంత ఇస్తా. సరే, ఇప్పుడు నేను నువ్వు ప్రపోజ్ చేస్తావు కదా, నేను కూడా ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నా చాక్లెట్ నాకు ఇస్తున్నాయింది. మరి నేనేం తీసుకురాలేదు, లేదు, నువ్వు ముందే ప్రిపేర్ అయ్యా కాబట్టి. అట్లా ఏం లేదు. నా మనసు ఒక్కటిస్తే చాలు. అవునా? నిజమా? నాకు प्यार में पड़ी पोया में వెళ్దాం పా. కూర్చోవాలి. ఇట్లకి వెళ్దాం. చిట్టు వస్తుండగా. ఏం చేస్తున్నా మీరు? ఏమైంది? లేదు. ఏమైంది? ఏం చేస్తున్నారు? ఏం లేదు, మాట్లాడుతున్నావు. ఏం అడుగుతున్నాడు? ఇట్లా పోయి వచ్చే లోపల ఏంద్రా మీరు అడ్డ తిరుగుతున్నారు? ఆమె కడుగు చెప్తుందండి. ఆయన్నే అడుగు. ఆయన అంటే ఆయన అంటారు.
你很漂亮，呼喊爸，喊爸漂亮，啊爸爸爸。ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం ఆ? ఇప్పుడే ఇప్పుడే కదా నేను తీసుకొచ్చి ఆమె తెలియదు కూడా కదా నీకు. ఆల్రెడీ చాక్లెట్ కూడా ఇచ్చిన చూడు. నేను నీకు తినమని ఇస్తే ఆమెకి ఇచ్చినావా? అయ్యా ఈరోజు చాక్లెట్ డేగా, అందుకే చాక్లెట్ ఇచ్చిన. పెళ్లి కూడా చేసుకుంటున్నా ఇప్పుడు నువ్వు. ఏం పులిహోర రాజు ఉన్నావురా? నీ ఇట్లా పోయి ఇట్లా వచ్చినరా? చింటూ నేను కూడా ప్రేమిస్తున్నాను అతన్ని. అవయమ్మ అవయమ్మ. ఫైనల్ గా మీరు మీరు నువ్వు ఇట్లాంటివి నచ్చవు అది ఇది అని చెప్తావు. లేదు, అబ్బాయిని చూడగానే నేను ఇంప్రెస్ అయిపోయాను. అబ్బాయి నేను చాలా కన్విన్స్ చేశాడు. అలా ఇద్దరం త్వరలో మేము పెళ్లి కూడా మాట్లాడుకున్నాం. చేసుకోబోతున్నాం తెలుసా? ఆ? త్వరలో మేము పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. త్వరలో కాదు, ఇప్పుడే పోతున్నాం. టెంపుల్ గట్ల పోతున్నాం, నువ్వు వస్తున్నావు అంతే. పెండ్లి ఆ. ఏంద్రా మజాక్ చేస్తలేరుగా మీరు? రియల్ సీరియస్లీ. సీరియస్గా నీకు ఎందుకు పిలిచినా నేను? నార్మల్గా పిలిచా, చాక్లెట్ డే అని చాక్లెట్ ఇస్తాను నేను. ఆ. నాకు పెద్ద చాక్లెట్ ఇచ్చినావుగా. ప్రేమ ఒకటి సరిపడుతుంది, మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. అది నిజంగానే ఒకసారి ఉడుతుంది. కానీ ఇట్లా పోయి ఇట్లా వచ్చే లోపల పుట్టింది అప్పుడే నీకు? అవును, ఫస్ట్ అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు. అబ్బాయిని అడుగు. ఏరా నవ్వుతావేంద్రా? చూడగానే నువ్వు ఇట్లా పిలిచినావు కానా, చూడగానే నాకు సడన్లీగా ఏదోలా ఫీలింగ్ వచ్చింది. అయితే నేను ప్రపోజ్ చేసిన అప్పుడే. నేను ప్రపోజ్ చేసినాకనే కొంచెం సేపు సతాయిచ్చింది నాకు. సతాయిచ్చగానే లాస్ట్కి ఓకే అన్నది. ఇద్దరం పెళ్లి చేసుకుంటామని కూడా మ్యాటర్ మొత్తం మాట్లాడుకున్నాం, పోతున్నాం. నువ్వు వచ్చేసినావు అన్న. నిజంగా పెళ్లి చేసుకుంటారా? నిజంగా నిజంగా చేసుకుంటున్నావు? నిజంగా? నిజంగా చేసుకుంటున్నానా? నిజంగా చేసుకుంటాం అంటే ఒట్టి కూడా చేసుకుంటారా? అయ్యా సరే పదండి చేపిస్తాం. మీరు నిజంగా చేసుకుంటారుగా? నిజంగా చేసుకుంటాం. ఆ? కానీ ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు కాదు చెప్పాను అబ్బాయికి. ఆ? ఆయన ఇప్పుడే చేసుకుంటా అన్నారా? అబ్బాయిని అడుగు. ఆ? అబ్బాయిని అడుగు. నిజంగానారా? నిజంగా పోతున్నాం. అయ్యా నిజంగా పోతున్నాం. నమ్ముతుందిరా, లేని పని ఎందుకు చెప్పేసేరా. చిన్న ప్రాంక్ ఇది, ఏం లేదు, చిన్న ప్రాంక్. ఏమో మనం ఇట్లా చేద్దామని ప్రాంక్. చెప్పండి. నువ్వు సీరియస్ గా నమ్ముకున్నావు? అయ్యా సారీ, ఏమనుకోకు. ఫీలింగ్స్ తో ఆడుకుంటారు అయ్యా అట్లేం లేదు. ఒకసారి చింటూ పిలిచి వస్తాను నేను. అయ్యా అసలు నేను నీకు ఉండమని అయ్యా నువ్వు నీ గురించి నాకు తెలుసు కాబట్టి నీ మీద చేద్దామన్నా. నువ్వు ఎట్లా లవ్ చేసినావు చెప్పు ఒక్క మాట. ఇంత పులిహోర రాజా అని తెలియక. ఆ పులిహోర రాజా అని మాకు తెలుసు, నాకు తెలియదు కదా. ఫీల్ అయినావా? ఫీల్ అయినావా? లేదు, అగో కెమెరా కనబడుతుంది అక్కడ చెట్టు కాడ. ప్రాంక్ చేస్తారు అనుకోలేదు. పిలవకండి అని చెప్పి నువ్వు ఇచ్చిన చాక్లెట్ చూడు. చాక్లెట్స్ తింటాను. అంతేనా? సరే మా సబ్స్క్రైబర్స్ ఏం చెప్తావు? ఇగో ఇంకోటి. అగో ఇంకోటి. ఇక్కడ ఇప్పుడు నేను ఇస్తున్నా నిజంగా ఐ లవ్ యూ. సరే మా సబ్స్క్రైబర్స్ ఏం చెప్తావు? ఏం చెప్పాలి? హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డేంజర్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకోసారి ఇలాంటి ఫ్రాంక్ వీడియోస్కి ఇలాంటి పులిహోర రాజులు మాత్రం అస్సలు నమ్మకండి, ఓకేనా? థ్యాంక్ యూ.